హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రణ్వీర్ని చిత్రాన్ని ఎందుకు ఫాలో అయ్యావని ప్రశ్నిస్తూ ఫ్యామిలీతో సహా ఈవినింగ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నామని రణ్వీర్కి చెప్పి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మనోహరి రూమ్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరిగింది అసలు? అమర్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? చిత్రాన్ని ఫాలో అవుతూ వెళ్ళాడా, లేదంటే రణ్వీర్ని ఫాలో అవుతూ వెళ్ళాడా? ఏం జరిగింది అసలు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇంతలో రణ్వీర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకు వచ్చాడు అమర్కి ఏదైనా డౌట్ వచ్చిందా అని మనోహరి అడుగుతుండగా, ప్రస్తుతానికైతే డౌట్ రాలేదు, కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అమర్కి అనుమానం వచ్చింది కాబట్టి దొరికిపోతామని నాకు అనిపిస్తుంది. నేను ఒకటి చెప్తాను, విను. నువ్వు ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపో, లేదంటే నువ్వు అన్నట్టు అమర్నైనా పెళ్లి చేసుకో. ఏదన్నా ఒకటి జరిగితేనే నువ్వు ఉండగలవు, లేదంటే చచ్చిపోతావు అని రణ్వీర్ బెదిరించగానే భయపడిపోతూ ఉంటుంది మనోహరి. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న మనోహరి రూమ్లోని ఒక్కసారిగా చిత్ర తోసి లోపలికి వస్తుంది. జస్ట్ మిస్ మను అంటూ ఆ బ్యాగ్ని, డబ్బులున్న బ్యాగ్ని మనోహరికి అందజేసి, ఇవన్నీ ఎందుకు మనోహరి? నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వు, లేదంటే ఇవన్నీ వదిలేసైనా పారిపో, ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది చిత్ర మనోహరితో. అలా నేను వెళ్ళిపోతే 6 గెలిచినట్టే కదా, దానికి చావులో కూడా నేను సంతోషం ఉండనివ్వను అని అంటుండగా, జస్ట్ మిస్ తెలుసా, అమరేంద్రకి ఒక్క నిమిషంలో దొరికిపోయే వాళ్ళం అని అంటూ ఉండగా, ఇక మనోహరి కోపంగా, హే ఆపు, ఆ బ్లాక్మెయిలర్ నువ్వే అని నాకు తెలిసిపోయింది. నిన్ను పట్టుకోవడానికే ఈరోజు నేను నిన్ను అక్కడికి పంపించాను. చెప్పు, నువ్వే కదా బ్లాక్మెయిలర్? కావాలనే నా దగ్గర నుండి నువ్వు డబ్బులు లాగుతున్నావు కదా అని మనోహరి చిత్రాన్ని నిలదీస్తుండగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది చిత్ర. ఏం మాట్లాడుతున్నానా? నన్ను బ్లాక్మెయిల్ చేసి లక్షలు గుంజేది నువ్వే అని నాకు తెలుసు అని మను అంటుండగా ఫోన్ రింగ్ అవుతుంది. బ్లాక్మెయిలర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇక హలో అని అనగానే, హలో మనోహరి అని అవతల నుండి బ్లాక్మెయిలర్ వాయిస్ వినబడుతుంది. ఎవరు అని అడుగుతుండగా, ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా పరిచయాలు అవసరమా మనోహరి? ఏంటి, నన్ను ఫాలో అవ్వమని నీ భర్త, అదే కాబోయే మాజీ భర్తని, ఆ వెనకాల అమర్ని పంపించావా? ఇలా ఫోన్లో మాట్లాడడం ఎందుకు? నేను కూడా డైరెక్ట్గా వచ్చి అమర్తో మాట్లాడొచ్చు కదా అని బ్లాక్మెయిలర్ బెదిరిస్తుండగా, సారీ, ఈ ఒక్కసారికి తప్పైపోయింది, నన్ను క్షమించు అని అంటుంటుంది మనోహరి. అలా జరగాలి అంటే నేను చెప్పిన లొకేషన్కి డబ్బులు పంపించు అని బ్లాక్మెయిలర్ అంటూ ఉంటాడు. ఇది కూడా చిత్ర ప్లానే. మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చిత్ర ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. చిత్రకి మనోహరి తనపై అనుమాన పడుతుందని, బ్లాక్మెయిలర్ తనే అని తెలిసిపోయిందని తను వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్కి ఎలా మాట్లాడాలో చెప్తూ ఆ మొబైల్ని ఆటో డ్రైవర్కి ఇచ్చి మనోహరిని బెదిరించమని చెప్పి చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది. ఇక బ్లాక్మెయిలర్తో కాల్ మాట్లాడడం అయిపోయాక చిత్ర వైపు మనోహరి చూడగా, నేనే అన్నావు కదా అని అంటూ ఉంటుంది చిత్ర. ఏదో ఆవేశంలో అన్నానులే, పట్టించుకోకు అని అంటుంటుంది మనోహరి. నేను వెళ్తున్నా, మళ్ళీ రావాలి కదా అని అంటుండగా, మళ్ళీ రావడం ఎందుకు అని అంటుంటుంది మనోహరి. వాటర్ ఫాల్కి వెళ్తున్నారు కదా అని అనగానే, నువ్వెందుకు వాటర్ ఫాల్కి, మా ఫ్యామిలీ కదా వెళ్ళేది అని మను అంటుండగా, నేను వెళ్తేనే వెళ్తానని వివేక్ అన్నాడు, అందుకే వివేక్ కోసం వస్తున్నా, బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర. మనోహరి కన్ఫ్యూజన్లో పడిపోతుంది. అందరూ కలిసి 2 కార్లలో వాటర్ ఫాల్కి వెళ్తారు. ఇక అక్కడ రాత్రి కిందికి దిగాక, నేను టికెట్స్ తీసుకొస్తాను సార్ అని అంటూ వెళ్ళబోతూ ఉండగా, అంజలి నేను వస్తాను అని అంటుంటుంది. అప్పుడు బాగి, వద్దు, జనాలు ఎక్కువగా ఉంటారు అని అంటుండగా, రాత్రి తప్పిపోకుండా నేను చూసుకుంటాను అని అంజలి కౌంటర్ వేస్తుంది. ఇక ఆ మాటలకి రాథోడ్ షాక్ అవ్వగా టికెట్లు తీసుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. ఇక పిల్లలు ముగ్గురు కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ టికెట్ల కోసం వెళ్ళబోతూ ఉండగా, ఆగండి అని అంటూ ఆరు ఒక్కసారిగా అరుస్తుంది. పిల్లల దగ్గరికి వెళ్ళి, ఈ వాటర్ ఫాల్ నుండి బయటికి వెళ్ళే వరకు కూడా మీరు నా చేయిని మాత్రమే పట్టుకోవాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదు, మీరు ఎక్కడికి సపరేట్గా వెళ్ళకూడదు అని
అంటూ ఉంటుంది ఆరు. పిల్లల బాధ్యతలని ఆరు తీసుకుంటుంది. ఇక అందరూ అక్కడి నుంచి మెల్లిగా జారుకోగా బాగి, అమర్ మాత్రమే మిగులుతారు. బాగి నడవడానికి కష్టపడుతుండగా అమర్ చూస్తూ, పరిగెడతానన్నావు కదా ఏమైంది అని వెటకారంగా అడగ్గా, దెబ్బి పడుపులో మీలో మీరే ఫస్ట్ అసలు అని అంటూ నడవడానికి ట్రై చేస్తుండగా, నేను హెల్ప్ చేయాలా అని అంటుంటాడు అమర్. వద్దు మహాప్రభు, ఇప్పుడు హెల్ప్ చేసి ఇంటికి వెళ్ళాక తిట్టడానికా అని అంటూనే అమర్ చేని గట్టిగా పట్టుకొని అమర్ హెల్ప్తో నడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి. ఇక కొంత దూరం వెళ్ళాక అమర్తో, నేను తీసుకొస్తాను సార్ అని ఆరు బాగిని అమర్ చేతిలో నుండి తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత, సార్లో బాగా మార్పు వచ్చింది కదా అని అమర్ అక్కడి నుండి వెళ్ళగానే ఆరు బాగిని అడగ్గా, అవును చాలా బాగా చూసుకుంటున్నాను నన్ను అని అంటూ సాటిస్ఫైడ్గా మాట్లాడగానే, లేదు నువ్వు అప్పుడే సాటిస్ఫై అవ్వకూడదు, తల్లికి బిడ్డల్లా ఉన్నారు ఓకే, ఇంటి కోడలుగా కాకుండా ఆయనకి భార్యలా కూడా నువ్వు సెటిల్ అవ్వాలి, అప్పుడే నువ్వు సాటిస్ఫై అవ్వకూడదు అని అంటుండగా, అవునక్క అని అంటూనే, ఆ తర్వాత ఏం చేయాలి అని అడుగుతుంటుంది బాగి. నీ తెలివి అక్కడి వరకే ఉందనుకోవడం, ఇంకా తెలివిగా నువ్వు ఆలోచిస్తాను అనుకోవడం నా భ్రమే తల్లి అని అంటూ లోపలికి వెళ్ళాక, ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. పిల్లల్ని చక్కగా ఎంజాయ్ చేసేలా చేస్తాను అని అంటూ ఉండగా, పిల్లల మీద కాదు నీ కాన్సన్ట్రేషన్ అని అరుస్తూ ఉంటుంది ఆరు. మా ఆయన దగ్గరికి మనోహరిని రాకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది బాగి. చిచ్చి, అందరి మీద కాదు సార్ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టు, అక్కడ ఏదైనా రైడ్ ఎక్కాక నాకు భయం వేస్తుందని యాక్టింగ్ చేయి, అతన్ని గట్టిగా పట్టుకో అని అంటుండగా, అక్క నాకు రైడ్ అంటే భయం లేదు అని అమాయకంగా చెప్తుంది బాగి. అమ్మో నేను వెళ్ళిపోతా అని విసుక్కుంటుంది ఆరు. దాంతో, లేదు లేదు నేను యాక్టింగ్ చేస్తా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటావు అని బాగి అడగగానే, ఇంకేంటి డ్యూయట్, మీరిద్దరూ కలిసి ఈ పార్క్లో డ్యూయట్ అని అనగానే, బాగి అమర్ పిల్లలు నలుగురితో కలిసి డ్యూయట్ పాడుతున్నట్టు బాగి కలకంటుండగా, ఆ డ్యూయట్లోకి ఆరు వెళ్ళి, నేనేమని చెప్పాను మీ ఇద్దరికి డ్యూయట్ అన్నాను, రండి పిల్లలు అంటూ ఆ డ్యూయట్ నుండి పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది ఆరు. ఆ తర్వాత ఓల్డ్ సాంగ్కి అమర్ బాగి డ్యాన్స్ చేస్తుండగా డైరెక్టర్ కట్, ఇది న్యూ వర్షన్ అనగానే నెక్స్ట్ పాట ప్లే అవుతుంటే అమర్ బాగి చక్కగా డ్యూయట్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా కలలో మునిగిపోయిన బాగి ఆరులు ఇద్దరూ కలిసి ఆ డ్యూయట్ నుండి బయటికి వచ్చి, అదే జరగాలి ఇప్పుడు అని అనుకుంటూ లోపలికి నడుస్తూ ఉంటారు. ఇక ఫోన్లో మాట్లాడుతున్న రణ్వీర్ని చూసి అంజు హాయ్ అంకల్ అని పలకరించగానే రణ్వీర్ ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. అమర్ అక్కడికి వచ్చి, రమ్మంటే వీలు పడదన్నావు అని అనగానే, పని పూర్తయింది సార్ అందుకే వచ్చాను, ఫ్యామిలీని చూసినట్టు ఉంటుందని అంటూ ఉంటాడు రణ్వీర్. ఇక అపాయం ముంచుకొస్తున్నట్టు కారు మేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. ఇక వీళ్ళ డ్యూయట్ కల నిజమవుతుందా, మనోహరి ఏదైనా అపాయం తలపెట్టనుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.